నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. అసాధ్యం అనుకున్న 30 ఏళ్ల వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేసి చూపించామని ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నాడు ఎన్టీఆర్ వేసిన వివిధ ప్రాజెక్టుల ఫౌండేషన్లను పూర్తి చేసి ప్రారంభించడం తన అదృష్టమన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మేలు జరిగేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేశారు. 2027 కుటుంబాలకు 250 కోట్ల రూపాయల పరిహారం చెక్కును క్యాంపు కార్యాలయంలో అందించారు. అనంతరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. 1996లో శిలాఫలకం వేసి 2026లో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించుకుంటున్నామన్నారు. సీఎంగా 1995లో ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు రైతులు సాగు, త్రాగునీరు ఇవ్వాలని కోరారని, అందుకే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఇప్పుడు ప్రారంభించేలా 2 ఏళ్లలో 2,250 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. నాడు ఎన్టీఆర్ వేసిన వివిధ ప్రాజెక్టుల ఫౌండేషన్లను పూర్తి చేసి ప్రారంభించడం తన అదృష్టమన్నారు. ఈ ఏడాది ఎల్నినో కారణంగా 50% లోటు వర్షపాతం ఉందని, శ్రీశైలం, నాగార్జున సాగర్లకు నీళ్లు రాలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇవ్వాలని సంకల్పించుకున్నామన్నారు. 2019లో మేము అధికారంలోకి వచ్చి ఉంటే 2021లోనే పూర్తి చేసేవాళ్లమని, అయినా గత పాలకులు చేసిన డ్రామాలతో ప్రాజెక్టు సాధ్యం కాలేదన్నారు. పోలవరం పూర్తి చేసి కృష్ణా డెల్టాకు, శ్రీశైలంలో నీరు పొదుపు చేసి ప్రకాశం, నెల్లూరు, కడప, రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వొచ్చన్నారు. గంగా, గోదావరి, కావేరి అనుసంధానించాలని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించానని తెలిపారు. 5 నదులను అనుసంధానిస్తే 4 రాష్ట్రాల్లో సమస్యలు తీరిపోతాయన్నారు. దేశానికి నీటి సమస్య పరిష్కారమై నీటి భద్రత వస్తుందన్నారు. మార్కాపురం జిల్లాలో జల్ జీవన్ మిషన్ ద్వారా కుళాయి నీరు ప్రతి ఇంటికి ఇస్తామని, పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలియజేశారు. సెప్టెంబర్లో హార్టికల్చర్ హబ్కు ఫౌండేషన్ వేస్తామని, గత పాలకులు ఆర్థిక వ్యవస్థను నష్టం చేశారన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ 6 లాంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధితో పాటు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాల్సి ఉందని, మంచి చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలని ప్రజల్ని కోరుతున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామనాయుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం జిల్లా ప్రజాప్రతినిధులు, నిర్వాసితులు పాల్గొన్నారు. నటుడు, కేంద్ర మాజీ మంత్రి పద్మవిభూషణ్ చిరంజీవికి సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి అచంచలుగా ఎదిగారన్నారు. ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారని చంద్రబాబు అన్నారు. రక్తనిధి, నేత్రనిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారని సీఎం ఆకాంక్షించారు. అన్నయ్య చిరంజీవి గురించి తలుచుకోవటం ఎంతో ఆనందాన్నిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేకమైన రోజున పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నప్పుడు కొన్ని మధురమైన సంఘటనలు గుర్తొచ్చాయన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవికు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కాలేజీ విద్యార్థిగానే ఉన్నప్పటికీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప వ్యక్తితో నడుస్తున్నట్లు అనిపించేదని చెప్పుకొచ్చారు. అన్నయ్య తన పొడవైన ఉంగరాల జుట్టు, దృఢమైన ఎన్సీసీ క్యాడెట్ శరీరాకృతి, బెల్ బాటం ప్యాంట్, కళ్లద్దాలు పెట్టుకుని నాన్న బుల్లెట్ బైక్ నడుపుతుంటే అబ్బా, ఆ దృశ్యం ఒక అభిమానిగా ఆయనను ఆరాధించేలా చేసే అద్భుతమైన క్షణమని చెప్పుకొచ్చారు. సినిమా హీరో కాకముందే మా అన్నయ్య నాకు ఎప్పుడూ హీరోలా ఉండేవారు. ఆయనకు పెళ్లైనప్పుడు మా అందరికీ దూరమైపోతారేమోనని నేను ఆందోళన చెందాను. నా కన్నీళ్లకు కారణం తెలుసుకుని అన్నావదనులు నవ్వుకున్నారు. ఆ తర్వాత నన్ను చెన్నై తీసుకెళ్లి వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. వారు నాపై చూపిన ప్రేమ, ఆప్యాయతలను వర్ణించడానికి మాటలు చాలవు. షూటింగ్ల సమయంలో ఆయన పడిన కష్టం, కృషి, గాయాలను నేను దగ్గరుండి చూశాను. చెన్నైలో ఉక్కపోత, తేమ వాతావరణంలో 18 గంటల పాటు కఠినమైన పనిచేసి చెమటతో తడిసిన దుస్తులు, బూట్లతో అర్ధరాత్రి ఇంటికి చేరుకునేవారు. కానీ నా చదువులో వైఫల్యాల గురించి, జీవితంలో దిశానిర్దేశం లేకపోవడం గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. తన ఉదారతతో మా కుటుంబాన్ని, బంధువులను ఎంతగానో సంతోషపెట్టారు. అదే స్ఫూర్తిని తన స్నేహితులకు, నిర్మాతలకు, చిత్ర పరిశ్రమకు ప్రతి ఒక్కరికి పంచారు. దక్షిణాది హిందీ చిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక వారధిగా పనిచేసిన ప్రధాన కీలక వ్యక్తుల్లో చిరు ఒకరు అని పవన్ అన్నారు.
కరువు ప్రాంతం ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు ఒక వరమని, ఈ ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాల సాగు, 23 లక్షల మందికి త్రాగునీరు అందుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వెలిగొండ పనులు పూర్తవకుండా నాడు జగన్ జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశాడని, నేడు సీఎం చంద్రబాబు 3 దశాబ్దాల కలను నిజం చేస్తున్నారని తెలిపారు. ఎల్నినో వంటి క్లిష్ట సమయంలో నల్లమల సాగర్కు 10.5 టీఎంసీల కృష్ణా జలాలను తీసుకొస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో వెలిగొండ నీళ్లతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు. వెలిగొండలో అర్హత ఉన్న ఆఖరి నిర్వాసితుడి వరకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 3 దశల్లో 760 కోట్ల రూపాయల పరిహారాన్ని 40 రోజుల్లో వెలిగొండ నిర్వాసితులకు ఇచ్చామని అన్నారు. వెలిగొండకు భూములు ఇచ్చిన త్యాగధనులకు పరిహారం ఇచ్చాకే నీళ్లు వదలాలని చంద్రబాబు చెప్పారన్నారు. ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వాసితులకు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. కరువు ప్రాంతం ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి వెలిగొండ వరమని ఈ నెల 31న సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. వెలిగొండ టన్నెల్స్ నుండి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేస్తారని చెప్పారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వెలిగొండ కరువు పీడితమైనటువంటి ప్రాంతం, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి ఒక వరం వెలిగొండ. అటువంటి వెలిగొండ ఆ రోజు 1996లో ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది రాయి మళ్ళీ ఈరోజు 2026 ఆగస్టు 31వ తేదీకి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది, ఫస్ట్ ఫేజ్ ద్వారా నీరు వస్తుంది అని అంటే, ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి మరి దగ్గర 4,47,000 ఎకరాలకి సాగునీరు, 23 లక్షల మంది జనాభాకి త్రాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి వెలిగొండ ఈ 31న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది ఈవేళ ఆ యొక్క జిల్లాల నుంచి, ఆ యొక్క ప్రజల నుంచి, ఆ రైతుల నుంచి, ఆ నిర్వాసితుల నుంచి కూడా ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆ 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ టన్నెల్స్ నుంచి 10.7 అంటే 10.70 టీఎంసీల నీటిని నల్లమల సాగర్కి తీసుకురావాలని, ఆ నల్లమల సాగర్కి వచ్చినటువంటి 10 టీఎంసీల ద్వారా మరి ఆ యొక్క డ్రింకింగ్ వాటర్ మెయిన్గా నల్లమల సాగర్లో ఈ అమృత్ తోటి అదేవిధంగా అనేక పట్టణాలకి అనుసంధానం చేసినటువంటి ఆ యొక్క జేజీఎం జల్ జీవన్ మిషన్ ఇవంటి అన్నిటికీ కూడా గ్రామాలకి, ఆ పట్టణాలకి త్రాగునీరు ఈ సంవత్సరం అందేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ఆయుష్, అల్లోపతి ఆసుపత్రులు, కళాశాల భవన నిర్మాణాల కోసం 221.67 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏపీ ఎంఎస్ఐడిసి ద్వారా 12 పనులకు టెండర్లు పిలిచామని, వీటిలో 10 పనులు ఆయుష్ విభాగానికి, 2 పనులు అల్లోపతి వైద్య విభాగానికి చెందినవి ఉన్నట్లుగా పేర్కొన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద 6 జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని తెలిపారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద 6 జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 9.98 కోట్ల రూపాయలు, పోలవరం జిల్లా రంపచోడవరంలో 10.57 కోట్ల రూపాయలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 10.52 కోట్లు, గుంటూరు జిల్లా తెనాలిలో 10.50 కోట్లు, మార్కాపురం జిల్లా గిద్దలూరులో 10.58 కోట్లు, తిరుపతి జిల్లాలో 9.99 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. 49 కోట్ల రూపాయల చొప్పున వెచ్చించి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ యునాని వైద్య కళాశాల, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటుకు భవన నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. విశాఖలోని విమ్స్ ప్రాంగణంలోని ప్రభుత్వ నేచురోపతి యోగా కళాశాలకు మొదటి అంతస్తు నిర్మాణానికి 9.37 కోట్ల రూపాయలు, 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రిలో 3వ అంతస్తు నిర్మాణానికి 3.04 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. పోలవరం జిల్లా చింతూరులోని 50 పడకల సామాజిక ఆసుపత్రిని 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు 21.99 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నామని తెలిపారు. కాకినాడ జీజీహెచ్లో ఓపీ భవన నిర్మాణానికి 27.13 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు వెల్లడించారు.
మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్దమని ఎమ్మెల్సీ వల్లరామయ్య అన్నారు. పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సీ వివరాలను ఆధారాలతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు వెల్లడించారని తెలిపారు. అవకతవకలు జరిగాయంటూ వైసీపీ వేసిన 341 పిటిషన్లను హైకోర్టు కొట్టేసిందని, దీంతో నిజం తేలిపోయిందని చెప్పారు. ఓపెన్ డిబేట్కు రా లేదా అసెంబ్లీకి రా, నీ అనుమానాలు క్లియర్ చేస్తా అని లోకేష్ సవాల్ విసిరినా జగన్ నుంచి సమాధానం లేదు అంటూ విమర్శించారు. గుడివాడలో ఎమ్మెల్సీ వర్లరామయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలని అధికారులు మీడియా ముందు స్పష్టంగా చెబుతున్నా అధికారుల దగ్గరకు వెళ్లి ఇది తప్పు అని చెప్పలేని దుస్థితిలో వైసీపీ ఉందని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బిజీ అయితే తమ ప్రతినిధులను పంపి అనుమానాలు తెలుసుకోవచ్చు కదా అని అన్నారు. ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడమే వాళ్ల పని అంటూ మండిపడ్డారు. సమాధానం చెప్పకుండా తాడు బొంగరం లేని బందర్ పిచ్చోడిని పంపిస్తున్నారని, ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారుణ్య నియామకంలా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్ నేరస్తులంటే ఆయనకు చాలా ఇష్టమని, పలకరించడానికి అత్యుత్సాహం చూపుతున్నారని రామయ్య విమర్శించారు. కౌరవుల మాదిరి జగన్ ఎప్పుడూ నేరస్తులు, దొంగలు, విధ్వంసకారుల పక్షమే అని, అందుకే తల్లి చెల్లి కూడా తోడులేరన్నారు. జంజీ అంటూ జగన్ పెట్టే మీటింగ్లో గంజాయి బ్యాచ్ ఉంటుంటే రాష్ట్రంలో నిజమైన జంజీలు లోకేష్ కు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. జగన్ గ్రూప్ 1 నిర్వహణపై సిట్ రిపోర్ట్ ఇచ్చిందని, కోర్టు ఆదేశం వస్తే అన్ని తేలుతాయన్నారు. విలువలు లేకుండా ప్రవర్తిస్తున్న జగన్ పతనం తప్పదని వల్లరామయ్య హెచ్చరించారు. ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు బాబు నువ్వేం చదువుకున్నావు అని అడుగుతాం మనం. అంటే నువ్వు చదువుకున్న చదువును బట్టి నీ ఐక్యూ లెవెల్స్ అవతల వ్యక్తి ఎస్టిమేట్ చేస్తాను. నాకు ఎప్పటికి కూడా నాకు సైకాలజీ ఉంది. నేను చూస్తే నేను చెప్పగలను. పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా ఏదైనా దొంగతనం జరిగినా అట్లా చూస్తే ఇది ఎవరు చేశారో కూడా నేను చెప్పేవాడు. నేను స్టోటపురం వాళ్ళు చేశారు, కంజరపర్స్ చేశారు, ఇది రామ్నాడు వాళ్ళు చేశారు, నాందేడ్ బ్యాచ్ చేశారు అని నాకెందుకు అనిపించేది వాళ్ళు చేసి ఉంటారు ఇదని చెప్పి. నేను బయట జిల్లాల్లో పనిచేసేటప్పుడు కూడా విజయవాడలో ఏదన్నా పెద్ద నేరం జరిగితే ఒకసారి వర్లాకు కూడా చూపించండి, సీన్ ఆఫెన్స్ అనేవాడు. అంత ఆలోచన ఉండేది నాకు. అదే జగన్ దగ్గర నేను ఇంతవరకు కూడా జగన్ ఏం చదువుకున్నాడు, అతను ఐక్యూ లెవెల్స్ ఏంటని ఐ కుడ్ నాట్ గెట్ విత్ దిస్. ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా 74లో నేను పోలీస్ ఆఫీసర్గా ట్రైనింగ్ అయ్యాను. ఈ రోజున 2026, 55 ఏళ్ళు. అంతకుముందు కూడా స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి నేను ఏసీ కాలేజీలో గుంటూరులో స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి, వెంకయ్యనాయుడు గారు జయాంధ్ర యాజిటేషన్లో పనిచేస్తున్నప్పటి నుంచి, అప్పుడు అగస్టిన్ అనే లీడర్ ఉన్నాడు. వెంకయ్యనాయుడు గారి కంటే అగస్టిన్ లీడ్ చేసేవాడు జయాంధ్ర యాజిటేషన్. వైజాగ్లో అగస్టిన్ ఒక ఎస్సీ లీడర్ ఉండేవాడు, అతను లీడ్ చేసేవాడు. తర్వాత వెంకయ్యనాయుడు గారు రావటం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము రాజకీయాల్లో ఉంటాం, ఎందుకు కూడా జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అవగాహన ఏంటి? ఆయన ఏమంటున్నాడు, మీరు కూడా వినాలి, ఆ పాత్రికేయులు కూడా ఏమంటున్నాడు, మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగినవి. దానికి గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు ఏం చెప్పారు, అధికారులందరినీ కూడా మనం ఎలా కండక్ట్ చేసాం మెగా డిఎస్సీ టెల్ ది పబ్లిక్ అన్నారు. అజయ్ జైన్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. కోనా సెజ్దార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టారు. దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ కండక్టెడ్ దిస్ మెగా డిఎస్సీ అని చెప్పారు. తర్వాత ఇద్దరు మహిళా ఐఏఎస్లు, ఒక అమ్మాయి శాప్ ఎండి, ఇంకొక అమ్మాయి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, వాళ్ళిద్దరూ ప్రెస్ పెట్టి చాలా సుస్పష్టంగా, మీ ప్రెస్ వాళ్ళు కూడా ఒక క్లారిటీగా రాయటంలో ఎక్కడో మిస్ అవుతున్నారు, ఐఎమ్ సారీ టు సే. వాళ్ళు ప్రెస్ పెట్టి సుస్పష్టంగా చెప్పారు ఎక్కడ మిస్టేక్ జరిగింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ జరిగింది అనలేదు, కానీ ఎక్కడ జరిగింది షోస్ మాకు చూపించండి అన్నారు. మీరు డౌట్లు ఏమున్నా మేము క్లియర్ చేస్తాం. ఉదయం 10 నుంచి 5 వరకు మేము ఆఫీసులో ఉంటాం. ఎనీ డే ఎనీ టైం మీరు రండి, మీ డౌట్స్ క్లియర్ చేస్తా ఉన్నారు. ఎవరైనా వెళ్ళారండి ఒక్కళ్ళని వాళ్ళ దగ్గరికి? జగన్ రెడ్డి గారు బిజీ, బాబు బిజీ, ఇంకెవరైనా పంపించవచ్చు కదా. ఏమా మీరు రమ్మన్నారు కదా, ఇదిగో మా డౌట్స్ ఇవి క్లియర్ చేయండి అని అడగాలి కదా. పబ్లిక్ కూడా గమనించాలి ఏం జరుగుతుందని.
తిరుపతమ్మ తల్లి చల్లని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కోరారు. గన్నవరం మండలం పాత గన్నవరంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు నిన్న ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి పొంగళ్లను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రావణ మాసంలో తిరుపతమ్మ తల్లిని దర్శించుకోవడం ఎంతో పవిత్రమైన విషయమన్నారు. నియోజకవర్గ ప్రజలపై తిరుపతమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అమెరికాలోని ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ ఆహ్వానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూల వాతావరణం నెలకొందని తెలిపారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాంకేతిక రంగంలో తీసుకొస్తున్న మార్పులు, అమరావతి అభివృద్ధి ప్రణాళికల్ని వారికి వివరించారు. చంద్రబాబు దార్శనికత, మంత్రి చొరవతో ఆధునిక సాంకేతిక రంగాల్లో రాష్ట్రం పురోగమిస్తోందన్నారు. గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయన్నారు. క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతి కేంద్రంగా మారనుందని పేర్కొన్నారు. అమెరికాలోని తెలుగు పారిశ్రామికవేత్తలు తమ అనుభవాన్ని ఏపీతో అనుసంధానించుకోవాలన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగస్వాములు కావాలి అని మన్నవ మోహన్ కృష్ణ కోరారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీ సాంకేతిక రంగం కొత్త అవకాశాలు తెస్తుందని పలువురు పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం పరిహారం చెల్లించడం పట్ల నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని, నాటి సీఎం ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు పరిహారం అడుగుతామని నోటీసులు ఇచ్చి బయటకు రాకుండా చేశారని, ప్రాజెక్టు కింద పొలాలను కోల్పోయినా కూటమి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం సంతోషం కలిగించిందని వెలుగొండ నిర్వాసిత రైతు కాశీరెడ్డి అన్నారు. చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఆయనే ఇప్పుడు ప్రారంభిస్తున్నారని, తాము కలగా భావించిన ప్రాజెక్టు తమ కళ్ల ముందే సాకారం ందని, తమ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు రావడం సంతోషంగా ఉందని నిర్వాసిత రైతు బోగెం శ్రీనివాసులు అన్నారు. తమకు పరిహారం పూర్తిగా అందించిందని, కాలనీల్లో వసతుల కల్పన బాగుందని, నిర్వాసితులకు ప్రభుత్వం అండగా నిలవడం సంతృప్తిగా ఉందని మహిళా నిర్వాసితురాలు ఉషమ్మ తెలిపారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, ఆర్&ఆర్ కమిషనర్ ప్రశాంతి, వెలుగొండ నిర్వాసితులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. నా పేరు పోలమ్మ. గుండంచర్ల నుంచి మునుపు 50 నుంచి వచ్చినాము. వెలుగొండ ప్రాజెక్టు తరఫున మాకు ఇండ్లకి, పొలాలకి ముఖ్యమంత్రి గారే డబ్బులు ఇచ్చిండ్రు. ఇప్పుడు వచ్చాక మాకు ఇండ్లు కానీ, స్థలాలు కానీ, 12 లక్షల డబ్బులు కానీ ఈయన ఇస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఇబ్బంది లేదు. స్థలాలు కూడా ఆయన మంచి సాట, మేము కోరుకున్న సాట ఇచ్చిండు. మాకేం ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారూడి మండలం గుండంచెర్ల గ్రామం. నా పేరు బోగెం శ్రీనివాసులు. మా ఈ 5 ప్యాకేజీలు ఉన్నాయి. 5 ప్యాకేజీలు మొత్తం పడిపోయినాయి. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మార్కాపురం జిల్లా చేయడానికి కూడా కారణము మన చంద్రబాబు నాయుడు గారే. ఈ జిల్లా చేసే ముందుగా ఆ రోజే చెప్పిండు ఆయన, మీరేం అవధర్యపడద్దు, మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వస్తుండగానే మార్కాపురం జిల్లా ఒకటి, వెలుగొండ ప్రాజెక్టు ఒకటి పూర్తి చేస్తానని చెప్పిండు. అదేవిధంగా పూర్తి చేసినాడు. అదేవిధంగా ప్రారంభోత్సవం చేస్తున్నాడు. దానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ఇరుగుల ఆంజనేయ రెడ్డి. నేను వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామ నిర్వాసితుడిని. నేను చిన్నపిల్లడప్పుడు సారు ఫౌండేషన్ వేశారు. ఇప్పుడు మళ్ళీ 30 years తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇనాగ్రేషన్ చేయడానికి రెడీ చేశారు. మా అందరికీ R&R ప్యాకేజీ, R&R లేఅవుట్స్ అన్నీ అలర్ట్ చేశారు. ఇంకొక 1 weekలో మాకు అన్ని పట్టాలు, R&R ప్యాకేజీ కంప్లీట్ క్లియర్ అవుతుంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. సీఎం సార్ మాకు చాలా సాయం చేశాడు. వెలుగొండ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు పూర్తి చేసిండు. ఎలసీకు కూడా అందించిండు. చంద్రబాబు నాయుడుకి ఎన్నో వందనాలు. మాది కన్నతుల గ్రామం. పడ్డందుకు సంతోషం. వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్ళు వదులుతున్నాడు. సంతోషం సార్. మాది సింకేశ్వర గ్రామం నుండి వెలుగొండ ప్రాజెక్టు వాళ్ళ నివాసితులు. మాకు ప్యాకేజీ అందరికీ పడ్డది. మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు గారు మాకు అకౌంట్లోకి ప్యాకేజ్ కొట్టాడు. మాకు బాగా సంతోషంగా ఉంది సార్.
ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్లోని ప్రసిద్ధ హజరత్ సయ్యద్ ముస్తఫా వలి అవులియా కరం 61వ ఉరుసు మహోత్సవాలను ఈ నెల 27, 28 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది నిర్వహించే 61వ ఉరుసు మహోత్సవాలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫరూక్ షుబ్లీ, స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నారని, కుల మతాలకు అతీతంగా భక్తులు ఈ ఉత్సవాలకు తరలి రావాలని సూఫీ మత గురువు మహమ్మద్ అల్తాఫ్ రజా కోరారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్లోని ప్రసిద్ధ హజరత్ సయ్యద్ ముస్తాఫా వలి ఔలియా కరం 61వ ఉరుసు మహోత్సవాలను ఈ నెల 27, 28 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచే ఈ ఉత్సవాల ఏర్పాట్లను సూఫీ మత గురువు మహమ్మద్ అల్తాఫ్ రజా, పలువురు ముస్లిం మత పెద్దలు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సూఫీ మత గురువు మహమ్మద్ అల్తాఫ్ రజా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ దర్గాల్లో ముస్తాబాద్ దర్గా ఒక్కటని, ఇది కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్వహించే 61వ ఉరుసు మహోత్సవాలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫరూక్ షుబ్లీ, స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఉరుసు ఉత్సవాల సందర్భంగా 27వ తేదీన గంధం మహోత్సవం, భారీ ఊరేగింపుతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని, 28వ తేదీన ఆధ్యాత్మిక దీపారాధన, కవ్వాలి ప్రదర్శన, అన్నదాన కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పీఠాధిపతులు సయ్యద్ నజీరుద్దీన్ బాబా ఆధ్వర్యంలో ఉరుసు ఏర్పాట్లు వారంగా శరవేగంగా జరుగుతున్నాయని తెలియజేశారు. దర్గా కమిటీ సభ్యులు స్థానిక సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భక్తులందరూ కుల మతాలకు అతీతంగా పాల్గొని హజరత్ సయ్యద్ ముస్తఫా వలి ఔలియా ఆశీస్సులు పొందాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి దర్గాల్లో ఒకటైనటువంటి మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి హజరత్ ముస్తఫా రహమతుల్లా అలై ముస్తాబాద్ పట్టణంలో 561వ ఉరుసు మహోత్సవం ఆగస్టు నెల 27, 28 తారీఖు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే ఎప్పటి నుంచో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మైనార్టీ మంత్రిగా, ఎప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా మైనార్టీ మంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ఎన్ఎండి ఫారూక్ గారు మైనార్టీలకు చాలా అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి. అలాంటి ఎన్ఎండి ఫారూక్ గారు ఈ దర్గా దర్శనానికి ఆశీస్సుల కోసం 27వ తారీఖు వారు వస్తున్నారు. అట్లాగే ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫారూక్ షుబ్లీ గారు కూడా ఆ కార్యక్రమానికి ఉరుసు మహోత్సవానికి వస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వారందరూ కూడా సయ్యద్ నజీరుద్దీన్ బాబా గారి ఆధ్వర్యంలో ఎన్ఎండి ఫారూక్ గారికి ఆహ్వానించడం జరిగింది. అట్లాగే ఫారూక్ షుబ్లీ గారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అందరూ పీఠాధిపతులు దర్గాలకు సంబంధించిన వారందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉరుసు మహోత్సవాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.